నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ కొడుకు చైతన్యకు అవకాశం ఇస్తారని సమాచారం అందుతోంది. ఇచ్చాపురంలో టీడీపీకి బలమైన అభ్యర్థి ఉండటంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థిని మార్చబోతున్నారు. ఆ స్థానంలో జడ్పీ చైర్మన్ ధనలక్ష్మిని బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం చూస్తోంది. శ్రీకాకుళం సీటును ధర్మాన ప్రసాదరావు కొడుకు రామ్ మనోహర్ నాయుడుకి ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే అందుకు సీఎం ఒప్పుకోవడం లేదు. ధర్మాన ప్రసాదరావే పోటీ చేయాలని చెబుతున్నారు. ఇక ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్న వేళ వైసీపీలో సమీకరణాలు అయితే వేగంగా మారుతున్నాయి. ఈ విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మనం మెయిన్ గా శ్రీకాకుళం గురించి మాట్లాడుకుంటే శ్రీకాకుళం సమీకరణాలు కూడా చాలా వేగంగా మారుతున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? అంటే టోటల్గా చూస్తే ఉత్తరాంధ్రకి సంబంధించి పొలిటికల్గా మొత్తం చేంజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరెవరికి సీట్లు ఇస్తారు, ఎంతమందిని మారుస్తారు అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక మీమాంసంలో ఉన్నారు. కానీ ఇప్పుడు పూర్తిగా దానికి ఇప్పటికే అనేక మంది క్యాండిడేట్స్కి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం ఎంపీకి సంబంధించి ఇప్పటికే టీడీపీ నుంచి 2 సార్లు గెలిచినటువంటి రామ్మోహన్ నాయుడిని ఎదుర్కొనాలంటే ఖచ్చితంగా అక్కడ బలమైనటువంటి ఎంపీ అభ్యర్థి ఉండాలని ఆలోచిస్తున్నటువంటి వైసీపీ అధిష్టానం దువ్వాడ శ్రీనివాస్ ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ని అక్కడ ఆ ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగా నరసన్నపేట నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ని కూడా ఎంపీగా పంపించే ఆలోచన అయితే చేస్తుంది. ఎందుకంటే ధర్మాన కృష్ణదాస్ అయితే ఇప్పటికే ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా జిల్లా మీద పట్టుంది, పూర్తి స్థాయిలో గెలిచే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడిని ఓడించాలనే కృతనిశ్చయితున్నటువంటి వైసీపీ అధిష్టానం ఈ దిశగా ఆలోచిస్తుంది. అదేవిధంగా నరసన్నపేటకి సంబంధించి అతని కొడుకు అంటే ధర్మాన కృష్ణదాసు కొడుకు చైతన్యను బరిలోకి దించాలి ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనే ఆలోచన అయితే చేస్తుంది. మరి ముఖ్యంగా చూస్తే అటు శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం మినిస్టర్గా ఉన్నాడు. అతని కొడుక్కి మనోహర్ నాయుడికి సీట్ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఈసారి బరిలో ధర్మాన ప్రసాదరావు మాత్రమే ఉండాలి, ఎవరికి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీకాకుళానికి అంటే ముఖ్యంగా అటు అన్నదమ్ములు ఇద్దరు ధర్మాన కృష్ణప్రసాద్ అదేవిధంగా కృష్ణదాసు అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు ఇద్దరు ఉంటే ఖచ్చితంగా ఆ సీట్లు సంపాదించవచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా మనం సాధించవచ్చు అనేది చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని మార్చి జడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మిని బరిలోకి దించాలనే ఆలోచన అయితే ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఆముదాల వలస నుంచి స్పీకర్ సీతారాముని కూడా మార్చాలి, అతని ప్లేస్లో కొత్త వ్యక్తిని ఇవ్వాలి. అదేవిధంగా ఆ టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి కిల్లి కృపారాణిని బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం అయితే ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఆ కిల్లి కృపారాణి కూడా తను పార్టీ నుంచి సరైనటువంటి ప్రయారిటీ ఇవ్వట్లేదు అనే నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి నేపథ్యంలో కిల్లి కృపారాణికి సీట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా విజయనగరం జిల్లాకు సంబంధించి వస్తే విజయనగరం ఎంపీగా ప్రస్తుతం బెల్లాన చంద్రశేఖర్ అయితే ఉన్నారు. బెల్లాన చంద్రశేఖర్ని హెచ్ఎల్ నియోజకవర్గానికి పంపించాలి, ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనేది ఆలోచన అయితే ఉంది. మరోపక్క ఇదే నియోజకవర్గానికి సంబంధించి చిన్న సీను అంటే బొత్స సత్యనారాయణ మేనల్లుడు ఝాన్సీకి అన్న కొడుకైనటువంటి చిన్న సీన్ను కూడా బరిలోకి దించాలని ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఝాన్సీ ఎన్నికల్లోకి పోటీ చేసినా కూడా పోల్ మేనేజ్మెంట్ మొత్తం అంతా కూడా చిన్న సీనే చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో చిన్న సీన్ బరిలోకి దించితే అవకాశం ఉంటుందని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తుంది. అదేవిధంగా విజయనగరం ఎంపీగా బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ 2009లో ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఆమెను దించితే కనుక ఖచ్చితంగా
మనకి ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది అనేది ఆలోచన చేస్తుంది. ఇక ఇప్పటికే ఇటు విశాఖపట్నానికి సంబంధించి కూడా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ని మార్పు చేయాలి, అనకాపల్లి ఎంపీగా పంపించాలని ఒక ఆలోచన చేస్తున్నారు. కాకపోతే 2 రోజుల క్రితమే కర్ణం ధర్మశ్రీ చోడవరం నియోజకవర్గం నుంచి సీట్ ఈసారి కన్ఫర్మ్ లేదని చెప్పినటువంటి నేపథ్యంలో అంటే అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ని చోడవరం నుంచి పోటీ చేయించాలనే ఆలోచన అయితే ఉంది. మరి ముఖ్యంగా గాజువాక్కి ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఉరుకుటి రామచంద్రరావు పోటీలోకి అయితే ఉండబోతున్నారు, ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తిప్పల నాగిరెడ్డి కూడా తన సహచరుడిగా పనిచేసి అతనికి సహకరిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 రోజుల క్రితం జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ కూడా ఇప్పుడు పార్టీలోంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం సీట్ ఆశించారు, కానీ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడం, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఎంవి సత్యనారాయణని వాళ్ళు పార్టీ అధిష్టానం ఇప్పటికే సీట్ కేటాయించినటువంటి నేపథ్యంలో అక్కడ వర్క్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇన్ని నియోజకవర్గాల మార్పులు ఒక్కసారిగా చేసుకుంటూ వస్తే ముఖ్యంగా పాయకరావుపేట ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా కురుపాం కానీ సాలూరు, పార్వతీపురం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి క్యాండిడేట్లన్నింటినీ కూడా మార్పు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా చూస్తే అటు పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లబాబురావుని రాజ్యసభకు పంపాలి, అక్కడ వేరే వ్యక్తిని అంటే అమలాపురం ఎంపీ అనురాధను తీసుకొచ్చి ఇక్కడి నుంచి పోటీ చేయించాలనే ఆలోచన అయితే వైసీపీ అధిష్టానం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే అన్ని సీట్స్ అంటే దాదాపుగా ఉన్నటువంటి 34 ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 34 సీట్లలో దాదాపుగా 15 నుంచి 20 మంది కొత్త అభ్యర్థులను మార్చాలనే ఆలోచన వైసీపీ అధిష్టానం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆ పార్టీకి విధేయులుగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఎలా రెస్పాండ్ అవుతారనేది వేచి చూడాలి. ఇవాళ రేపటిలో ఆ క్యాండిడేట్స్ని ఇప్పటికే పిలిపించి మాట్లాడినటువంటి నేపథ్యంలో అభ్యర్థులను అయితే అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థులు కొత్త అభ్యర్థులకు సహకరిస్తారా లేదనే చూడాలి. దీనికి తోడు కొంతమంది ఇప్పటికే అటు ధర్మశ్రీ కానీ అదేవిధంగా గాజువాక ఎమ్మెల్యే ప్రజెంట్ వీళ్ళందరూ కూడా జనసేన పార్టీతో చర్చలు జరుపుతున్నటువంటి మనకైతే సమాచారం అవుతుంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో దాదాపుగా 5 నుంచి 7 జనసేన పార్టీలోకి వెళ్తారు, ఆ దిశగానే పావులు కదుపుతున్నారు. ఎలాగో వైసీపీలోంచి సీట్లు రాని పక్షంలో ఖచ్చితంగా జనసేన పార్టీకి వెళ్తే ఈసారి అంటే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తమకున్నటువంటి క్యాడర్లని కూడా బలోపేతం చేసుకుని గెలవచ్చనే ఆలోచనలో ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరి ఆ వైసీపీ అధిష్టానం ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డికి అందరితోనూ మాట్లాడాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకి బొత్స సత్యనారాయణ, అదేవిధంగా ఉమ్మడి విశాఖపట్నానికి ముఖ్యంగా ఈ వైవి సుబ్బారెడ్డిని వీళ్ళు ఇన్ఛార్జీలుగా నియమించి ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వేచి చూడాలి మరి వైసీపీ అధిష్టానం తీసుకోబోతున్నటువంటి నిర్ణయానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అభ్యర్థులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, పార్టీలు మారుతారా, ఇదే పార్టీలో ఉండి కొత్త అభ్యర్థులకి సహకరిస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజ్.